చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రంజిత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారంటూ పోలీసులు కంప్లైంట్ చేశారు. దీనిపై కోర్టు అనుమతి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఎంపీ రంజిత్ రెడ్డిపై ఐపీసీ 504 కింద కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితం కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్లోనే ఇద్దరు నేతల మధ్య మాట పెరిగింది. తన మనుషులను ఎలా కలుస్తారని కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫోన్ చేసి ప్రశ్నించారు రంజిత్ రెడ్డి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రంజిత్ రెడ్డి దురుసుగా దిగజారుడు మాటలు మాట్లాడారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ నెల 17న ఎంపీ రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి మధ్య వివాదం జరిగింది. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడారని అంటున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ సర్పంచ్లకు ఎలా కాల్ చేస్తారని తనకు వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు. అంతేకాదు బూతులు తిట్టారని మండిపడ్డారు. రాజకీయపరమైన మద్దతు కోసం బీఆర్ఎస్ సర్పంచ్లకు ఫోన్ చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు కొండా. తన పార్టీ సర్పంచ్లకు ఎలా ఫోన్ చేస్తావు, ఎంత ధైర్యం అంటూ రంజిత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడని విశ్వేశ్వరరెడ్డి ఆరోపిస్తున్నారు. తన తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడని, అందుకే పోలీస్ కేసు పెట్టానని చెప్పారాయన. తన జీవితంలో ఎవ్వరూ ఇలా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలని సర్పంచ్లకు కాల్ చేశానన్నారు. రాజకీయ మద్దతు కోసం సర్పంచ్లకు కాల్ చేస్తే ఎంపీ రంజిత్ రెడ్డి తనకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడని, అందుకే కేసు పెట్టానన్నారు. రంజిత్ రెడ్డి ఫోన్ సీజ్ చేసి ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ పరిశీలించాలని అంటున్నారు కొండా. ఈ నెల 17న ఎంపీ రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి మధ్య వివాదం జరిగింది. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో మాట్లాడారని అంటున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి మధ్య ఏం జరిగింది, అసలు పోలీసులు ఏమంటున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు ఎంపీ రంజిత్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతి తీసుకొని ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో దూషణలు చేశాడు, అసభ్యకర రీతిలో మాట్లాడాడు. అంతేకాకుండా తనను ఇష్టమైన రీతిలో తిట్టడం జరిగింది. అంతేకాకుండా తనను బెదిరించే ధోరణితో మాట్లాడడం జరిగింది. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి 17వ తేదీన జరిగిన ఈ సంభాషణ, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చిలికి గాలివాన్లా మారిపోయి చివరకు ఏదైతే ఒక కంప్లైంట్ అటు కొండా విశ్వేశ్వరరెడ్డి అటు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 18వ తేదీన ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చాడు. ఫిర్యాదు మీద పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ మేరకు 504 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి లీగల్ ఒపీనియన్ రావడంతో పోలీసు అధికారులు 504 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. అయితే దీంట్లో పలు విషయాలు కూడా అతను ప్రస్తావించడం జరిగింది. తనకు రంజిత్ రెడ్డి ఫోన్ చేస్తూనే తన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఏ విధంగా ఫోన్ చేస్తారు, ఎలా ఫోన్ చేస్తారు, ఒక ప్రత్యర్థి పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి ఎలా మాట్లాడతారని చెప్పి కూడా రంజిత్ రెడ్డి తనతో మాట్లాడుతున్న సమయంలోనే బెదిరించే ధోరణితో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా తన తీవ్ర స్థాయిలో దూషించాడు. తను మాట్లాడుతున్న సమయంలోనే పెద్ద ఎత్తున అరవడం జరిగింది. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగిందని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి తీవ్ర మనస్తాపానికి గురైన కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ తర్వాత మరుసటి రోజు 18వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డితో మనం మాట్లాడినప్పుడు అతను ఇదే విషయం చెప్పడం జరిగింది. తనతో దురుసుగా మాట్లాడకుండా అసభ్యకరంగా మాట్లాడినందుకు రంజిత్ రెడ్డి ఫోన్ సీజ్ చేసి అతనికి సంబంధించిన సమాచారం, అతను మాట్లాడిన సంభాషణ కావచ్చు, అతను సెల్ ఫోన్ సీజ్ చేసినప్పుడు తనకు కాల్ చేసిన సమయం కావచ్చు, ఆ డాటా మొత్తం అతని ఫోన్లో దొరుకుతుంది. కాబట్టి అతను సెల్ ఫోన్ సీజ్ చేస్తే మరిన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయని చెప్పి కూడా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నాడు. అయితే ఇప్పటికి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి మనతో మాట్లాడుతూ చాలా విషయాలు ప్రస్తావించాడు. కేవలం రాజకీయ పరంగా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఫోన్ చేయడం జరిగింది, ఎలాంటి ఉద్దేశం లేదు. ఒక పార్టీలో ఉన్న వాళ్ళు మరొక పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధులకు ఫోన్ చేయొద్దన్న రూల్ ఎక్కడ లేదు. కేవలం ఆ పార్టీని వీడు కావచ్చు, ఈ పార్టీలో కూడా మంచి పొజిషన్ ఇప్పిస్తాము, ఇక్కడ ఉన్న పార్టీలో కొన్ని సౌకర్యాలు కల్పిస్తాం, మీరు ఆ పార్టీని వీడి నా పార్టీలోకి రావండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది. అయితే ఆ మేరకే రంజిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో తనపై దురుచుకపడుతూ అసభ్యంగా మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం భావ్యం కాదు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వల్ల తాను తీవ్ర మనస్తోపానికి గురయ్యాను,
చేశాను. ఈ నేపథ్యంలోనే నేను పోలీసులు ఫిర్యాదు చేశాను. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, రంజిత్ రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేయాలి, అతనిపైన అరెస్ట్ కూడా చేయాలని చెప్పి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. అంటే రమేష్, ఏ నేర అభియోగాల కింద 504 సెక్షన్ మోపుతారు? ఎస్, 504 సెక్షన్ అంటే అబ్యూజర్ కావచ్చు, థ్రెటనింగ్ కావచ్చు, లేకుంటే బెదిరింపు ధోరణితో మాట్లాడడం కావచ్చు, తన వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో 504 సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. ఆ అప్లికేబుల్ దాని కింద ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్తున్నా. అయితే రంజిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అతన్ని విచారిస్తాము, అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాము, అంతేకాకుండా అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ కూడా రికార్డ్ చేస్తాము, అతని సెల్ ఫోన్లో ఉన్న డాటాను కూడా రిట్రీవ్ చేస్తాము, అవసరమైన పక్షంలో సెల్ ఫోన్ కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే థ్రెటనింగ్ కావచ్చు, బెదిరింపు కావచ్చు, అసభ్యంగా మాట్లాడడం కావచ్చు, కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అంటే పోలీసులు ఏమన్నారు, ఇతను ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, బెయిలబుల్నా ఇది ఈ సెక్షన్? ఎస్, ఈ సెక్షన్ కూడా బెయిలబుల్ సెక్షన్. అదే నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి నోటీస్కి తప్పనిసరిగా రంజిత్ రెడ్డి తప్పనిసరిగా అతను సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన ఆరోపణల మీద అతను సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పోలీసులు ఇచ్చే నోటీస్కి అతను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన అలిగేషన్కి పూర్తిస్థాయిలో జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఏంటి, అసలు ఏం జరిగిన విషయం కూడా రంజిత్ రెడ్డి చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రంజిత్ రెడ్డి తన సెల్ ఫోన్ కూడా తప్పనిసరిగా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ తను హ్యాండ్ ఓవర్ చేసినాక అతని సెల్ ఫోన్ దగ్గర నుంచి డాటా మొత్తం కూడా అధికారులు పూర్తిగా రిట్రీవ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మొత్తంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నాడు, అతని సెల్ ఫోన్ ని కనుక సీజ్ చేస్తే గతంలో కూడా ఇదే మాదిరిగా వ్యవహరించాడు కాబట్టి అతని సెల్ ఫోన్ సీజ్ చేస్తే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అంటూ కొంతమంది సర్పంచులతో నేను మాట్లాడాను, రాజకీయ సపోర్ట్ కోసమే మాట్లాడాను, అయితే నా తల్లిని దూషిస్తూ దుర్భాషలాడారంటూ కూడా విశ్వేశ్వరరెడ్డి కంప్లైంట్ చేశారు. 504 కింద రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీస్ ఇస్తారు. మరి దానికైనా ఏం సమాధానం చెప్తారన్నది కూడా వేచి చూడాలి.